బాయ్స్ ఫుడ్ ఇస్ రెడీ, కమ్. సరే పదండి. నేను వడ్డిస్తానులేండమ్మా, మీరు కూర్చోండి. పర్వాలేదు, మీరందరూ కూర్చోండి, నేనే వడ్డిస్తాను. కమ్ కమ్, సిట్ 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 సిట్, కూర్చోండి. నవ్య ఇట్రా. అక్క మీరు కూడా కూర్చోండి. అక్క కూర్చోండి వదినమ్మా. ఏమండి మీరు కూడా. మీ ఇద్దరి కోసం స్పెషల్గా గౌరీ పూజలో వాడిన బియ్యంతో పాయసం చేశాను, తినండి. ఎలా ఉందమ్మా వాణి? అంటే నీ అంత రుచిగా వండలేకపోయినా నాకొచ్చిన వంట చేశాను. అమ్మా, ఏంటమ్మా? మా అమ్మ గుర్తొచ్చిందమ్మా. రుచి వాడిన పదార్థాల్లో లేదమ్మా, మొత్తం మీ ప్రేమలోనే ఉంది. అందుకే ఇవి అమృతంలా ఉన్నాయి. మీలాంటి అత్తయ్య దొరకడం ఎన్నో జన్మల పుణ్యమమ్మా. నీది పుణ్యమైతే మరి నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం కదమ్మా. కూర్చో, తిను. నచ్చిందా రాహుల్? Ma'am, the best paisam I have ever tasted. ఆంటీ ఆంటీ, అందరూ వాళ్ళకి వాళ్ళు కాకుండా ఒకరితో ఒకరు తినిపించుకుంటే ఇంకా బెటర్ అని నాకు అనిపిస్తుంది ఆంటీ. యా, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అలాగే చేయండి. అయితే మీరు కూడా కూర్చోవాలంటీ. ఓకే, నువ్వు కూడా కూర్చో ప్రీతి. లేదా ఆంటీ, మీ అందరికీ సర్వ్ చేశాక నేను తర్వాత తింటాను. ఆది దంపతులు, ముందు మీరే స్టార్ట్ చేయండి. ఓకే. తినండి.
ఏటో నా మొగుడు ఆఫీస్కి వెళ్ళాడో ఆ నైనా దగ్గరికి వెళ్ళాడో అందరూ భార్యాభర్తలు తినిపించుకుంటున్నారు. నేను ఒక్కదానే సోలోగా తినాల్సి వస్తుంది. ఏటో మేడం, వెరీ వెరీ టేస్టీ ఫుడ్ మేడం. ఒక డిష్కి మించి ఇంకోటి ఉన్నాయి. అమ్మ వాగ్దేవి, ఎన్ని రోజులు ఇంత రుచికరమైన భోజనం మేము తినకుండా ఉన్నందుకు చాలా బాధగా ఉందమ్మా. అంటే ఏంటి బిగ్ ఆంటీ, రోజు మేడంనే ఫుడ్ ప్రిపేర్ చేయమంటారా ఏంటి? అంతేకాని నువ్వు కూడా ఇలా చేస్తానని మాత్రం చెప్పలేవు, అంతేనా వదినా? మేడంతో పోటీనా? నేనా? నోవే. మేడం మనవడిగితే చేయనంటారేమో, రేపొద్దున ఒక బుజ్జి మనవడో మనవరాలో వచ్చడిగితే మాత్రం కాదని అస్సలు చెప్పలేరు. యా నవ్య, దట్స్ ట్రూ. చూడండి, ఇక నుంచి మన ఇంట్లో ప్రతి సాటర్డే సండే ఫ్యామిలీ డే. ఎవరికి ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా అందరూ ఇంట్లో ఉండాల్సిందే. నేనుండిన ఫుడ్ తినాల్సిందే. ష్యూర్ మేడం. ఇంత సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఎవరు వద్దనుకుంటారు వాగ్దేవి? ఖచ్చితంగా నువ్వనుకున్నట్టే చేద్దాం. అందరూ ఉంటారు. ఆ రోజు నా మొగుడు నా పక్కన ఉంటాడో ఉండడో. అమ్మో, నా డల్నెస్ మేడం సుత్తే తిట్టేస్తారేమో. అప్పుడు తన గొప్పతనం తెలుసుకున్నాను. కంటికి కనిపించేది, మనసుకు అనిపించేది ప్రతిసారి నిజం కాదు. మన శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా మనకి మంచి చెయ్యాలి అనుకోవచ్చు. అది మనకి తెలియకపోవచ్చు. అది అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం బయటపడుతుంది వాగ్దేవి. మీరెవరి గురించి చెప్తున్నారో, ఎవరిని అర్థం చేసుకోమని అంటున్నారో నాకు బాగానే అర్థమయ్యిందండి. ఆ సరస్సుని తలుచుకుంటే ఎంత ద్వేషం వస్తుందో, వాణ్ణిని చూస్తుంటే అంత ప్రేమ, అభిమానంగా అనిపిస్తోంది. కొంతకాలంగా సరస్సు ఉనికిని కూడా మర్చిపోయాను. నీ జోలికి రానప్పుడు గుర్తు చేసుకోవడం దేనికి వాగ్దేవి? వదిలేసేయ్. రాహుల్ వాణిల శోభనానికి ముహూర్తం పెట్టించాం కదా,
ఆ ముచ్చటతో వాళ్ళ వైవాహిక జీవితం పరిపూర్ణమవుతుంది కదా. ఇన్ని రోజులు ఆలస్యం అయినందుకు ఇప్పటికైనా ఆనందంగా మన బాధ్యతను తీర్చుకోబోతున్నాను. ఇక నుంచి ఏ ఆటంకం లేకుండా ఉంటే చాలు. ఏమైంది వాగ్దేవి? నెలవంకండి. డాడ్ ఏమైంది? రాహుల్, నీతో వాణి వచ్చిందా? అందుకే నిన్ను చూస్తున్నానమ్మా. అయ్యో, ఏంటమ్మా ఈ కన్నీళ్ళే వద్దని చెప్పాను. ప్రతిసారి ఇలా ఎమోషనల్ అయితే నువ్వు వాగ్దేవి కోడలంటే అందరూ నవ్వుతారు. అమ్మగారు, మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞత, మనసులో ఆపుకోలేనంత ప్రేమ ఉన్న ప్రతిసారి ఇలాగే జరుగుతుందమ్మా, ఇలాగే జరుగుతుంది. ఇన్ని రోజులు నెలవంకను చూస్తే మా మధ్య మాటలు లేకపోయినా మీ అత్తగారు నా కోసం వెతికేదమ్మా. హ, ఇప్పుడు నేను పక్కనే ఉన్నా పట్టించుకోకుండా నిన్ను పిలిచి మరీ చూసింది. అమ్మా, ఆడపిల్లలకి అత్తారిల్లంటే మరొక ఇల్లు అవుతుంది, కానీ నాకు మాత్రం దేవత లాంటి అమ్మగారి వల్ల గుడయింది. ఊరుకో అమ్మా. కోడలుగా నీకే కాదు వాణి, ఒక గెస్ట్ గా నాకు కూడా ఈ ఇల్లు చాలా స్పెషల్. జ్యూస్ తీసుకోండి ఆంటీ. నీకెందుకు ప్రీతి ఈ పనులన్నీ? చెప్పాను కదా ఆంటీ, నాకు వాణినే ఆదర్శం. తనలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడమే నా ఎయిమ్. తీసుకోండి. ఉండండి, మీ ఇద్దరికి కూడా తీసుకొస్తాను. ప్రీతి ఆగు. ఈ 2 గ్లాసులు మా 2 పేర్స్ షేర్ చేసుకుంటాయిలే. తీసుకోమ్మా. అమ్మా వాణి,
థ్యాంక్ యూ ప్రీతి. థ్యాంక్ యూ ప్రీతి. ఓకే దెన్, గుడ్ నైట్. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తాను. నీ మధ్య నేనెందుకు, నేను కూడా వస్తాను పర్వాలేదు. పర్లేదు ఇవ్వమ్మా. పర్లేదు, కావాలంటే ఆ బ్యాగ్ కూడా పట్టుకుంటాను. అయ్యో వద్దు, నేను పట్టుకుంటాను. ఇలా ఇవ్వు సరసు, నేను తీసుకొస్తాను. ఈ శ్రమ అంతా నీకెందుకు చెప్పు? ఈ రోజు నుంచి ఈ పనులన్నీ నేనే చూస్తానని చెప్పాను కదా. అలవాటు లేని పనులు చేయడం ఎందుకు చెప్పండి? అదేదో ఆఫీస్ పనులు చూసుకోవచ్చు కదా. అది ఇది అని కాదు, అన్నీ నేనే చూసుకుంటాను. అప్పుడే ఆంటీకి నా మీద కోపం తగ్గి ఇంప్రెస్ అవుతుందని ఒక చిన్న ఆశ. కాదనుకు సరసు, ఇలా ఇవ్వు ఇవ్వు. ఇప్పుడు పదండి. బా బానే బా, క్యా సేన్ హే. నీ నుండి ఫోన్ లేదు అంటే నీలో మార్పు వచ్చిందనుకున్నాను, కానీ ఇలా పని మనిషి అయిపోతావు అనుకోలేదు. చూడండి ఆంటీ, ఎన్నాళ్ళు మీ మాట విని మిమ్మల్ని నమ్మి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. నేను వదలటం కాదు, నువ్వే దేని మాయలో కూరుకుపోతున్నావు. కేర్ఫుల్ ప్రీతి. మాయ, మంత్రం, కుట్రలు, కుతంత్రాలు మీకు తెలిసిన విద్యలు, మాకు కాదు. మెడ పట్టుకుని బయటికి గెంటేసినా ఇంకా ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు? అబద్ధంతో నాటకాలాడుతున్న నీకు ఇప్పుడు భయం లేదేమో, కానీ నిజం బయటపడిన రోజు మాత్రం నీ బతుకు భవిష్యత్తు తలుచుకుంటుంటే మాత్రం నాకు ధైర్యంగానే కాదు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏయ్, మనిషివేనా నువ్వు? కాస్తైనా కామన్ సెన్స్ ఉందా? ఎప్పుడు ఎవరొకరి ఏడుపు చూసి సంతోషించడం తప్ప నీకు వేరే పని లేదా? అమ్మచాటు కూచివి, ఆడపడుచును చూసుకుని రెచ్చిపోతున్నావా? అసలు ఇదంతా నీ వల్లే. ఆ రోజు నోరు మూసుకుని నా కొడుకుతో తాళి కట్టించుకుంటే మన రెండు కుటుంబాలు ప్రశాంతంగా ఉండేవి. పెళ్ళి ఆగినందుకు నువ్వు మా మీద ఏడవడం కాదు, ముందు నీ ఆలోచన మార్చుకొని ఆ తర్వాత నీ కొడుకు బుద్ధిని మార్చుకో.